కొంతమందికి ఇచ్చి అవ్వకపోతే 8:30 నుంచి అవ్వలేదు ఆ రోజు. 8నే కదా మీరు వచ్చారు. మేడం మీరు ఫోన్ కాల్ లిస్ట్ ఒకసారి చూడండి. నేను ఇక్కడ వచ్చి వెయిట్ చేసి మీకు కాల్ చేశాను డోర్ మీద ఉన్న నెంబర్కి. అవునమ్మా, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? నేను అవునవ్వండి కానీ ఆ రోజు మీరు లేదు, ఎన్ని గంటలకు ఫోన్ చేస్తే నేను ఫంక్షన్లో ఉన్నానండి, ఈ రోజు ఓపెన్ చేయలేదని చెప్పారు మీరే. ఈ రోజు మళ్ళీ నేను అవన్నీ షెడ్యూల్ మార్చుకుని మళ్ళీ ఈ రోజు వచ్చాను. ఈ రోజు కూడా మీరు ఫంక్షన్లో ఉన్నానని చెప్తున్నారు. బాబు మీరు 1/2 గంటలో వస్తాను, మీతో మాట్లాడమేనా లేకపోతే నేను రావాలా చెప్పండి. మరి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండవా ఏంటి? మరి అలాంటప్పుడు 15 డేసే కదండి ఉంటుంది రేషన్ డిపో. 15 డేస్ ఇస్తాం కదా, ఈ రోజు కాకపోతే రేపు ఇస్తాను. అది ఒక అరగంటలో వస్తానంటే మరి ఇన్ని క్వశ్చన్లు వేస్తే మరి ఎక్కడ ఉండాలా లేకపోతే అక్కడ రావాలా? ఇన్ని క్వశ్చన్ మాకు సమాధానం చెప్పడం కోసం మీ ఫోన్ అవ్వకపోతే మాకు అక్కడ మా ఇంట్లో రెంట్కున్న ఆవిడకి కూడా కాల్ చేసి చెప్పాను, ఒకవేళ మళ్ళీ ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు కదా అని. అవునండి. మరి సమాధానం చెప్పాక వస్తానని చెప్పాను. సమాధానం కాదండి, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారండి? ఇప్పుడు వాళ్ళు అన్ని పనులు మానుకునే కదా వెయిట్ చేస్తున్నారు. బాబు ఎప్పుడు వెయిట్ చేయరు, అవసరమైనప్పుడు వెయిట్ చేస్తారు, తప్పదు. ఏం చేయమంటారు అయితే నన్ను? ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ వదిలేసుకోలేం కదా, ఒక గంట అంతే, ఒక గంట తర్వాత వస్తారు. అదేనండి, ఒక్కరోజు 2 రోజులు ఫ్యామిలీ ఫంక్షన్ అండి, మేము వచ్చినప్పుడల్లా మీరు అదే చెప్తున్నారు కదా. ఇది 2వ రోజు చెప్పానుగా, 8th ఒక పెళ్ళి అయింది, ఈ రోజు ఒక 13th ఒక పెళ్ళి ఉంది, ఇప్పుడు వెళ్ళాలి తప్పదు. వెళ్ళాలి తప్పదు. మరి అలాంటప్పుడు రేషన్ డిపో ఏంటండి? అలాంటప్పుడు రేషన్ డిపో ఏంటి? బాబు మీరు వస్తానని చెప్పాను, మీ ఇష్టం బాబు, ఇంక మాట్లాడడానికి టైం లేదు నాకు, ఇక్కడ పని ఉంది. సరే మీరు ఎంతసేపులో వస్తున్నారు మేడం? అయితే ½ గంటలో వస్తాను. 10:30కి వస్తారు. ఇందాకలో ఆవిడ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక 1/2 గంటలో వచ్చేస్తున్నానని చెప్పారట ఆవిడతోనే. లేదండి, చెప్పాను ఆల్రెడీ. ఆవిడ అక్కడ ఉంటుండగానే ఇంకో అతను ఉన్నారు, ఇంకొక అతను కూడా కాల్ చేసి చెప్పాను. ఈసారి నేను మాట్లాడాలని పెట్టేస్తాను.